నమస్కారం రుచుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు పసందన రుచులను సరికొత్తగా ఇంకాస్త రుచిగా మీకు అందిస్తున్న మన రుచుడు ఈ రోజు కూడా మరో రెండు రెసిపీస్ తో సిద్ధంగా ఉందండి మరి ఆ రెండు రెసిపీస్ ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా బిఎన్ రెడ్డి కాలనీలో ఉన్న అఖిల పరిచయం చేస్తున్నారు సో అఖిలని పరిచయం చేసుకొని ఆమె పరిచయం చేయబోయే రుచులేంటో మనము నేర్చేసుకుందామా హాయ్ అఖిల హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అఖిల ఓకే ఈ రోజు చాలా ఖుషిగా ఉన్నట్టున్నావు మరి ఈ ఖుషిలో మాకు ఏం పరిచయం చేస్తున్నావు 2 వడియాలు నేర్పిస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి సొరకాయ అటుకులు వడియాలు ఇంకోటి పెసరపిండి వడియాలు ఫస్ట్ ఏం చేస్తున్నావు అటుకులు సొరకాయ వడియాలు చేసుకో ఓకే అటుకులు సొరకాయ వడియాలు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసాయి అటుకులు సొరకాయ జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ నువ్వులు సాల్ట్ ఓకే కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా అఖిల మరి ప్రాసెస్ చేసేద్దామా ఫస్ట్ మనం అటుకులు తీసుకున్నాము ఇవి గట్టి అటుకులు ఈ గట్టి అటుకుల్ని మనం ఫస్ట్ వాటర్ లో కొంచెం క్లీన్ చేసుకుంటే ఇట్లా వస్తుంది కొద్దిగా వాటర్ వేసేసుకుంటే మనకి ఓకే వాటర్ లేకుండా మనం తీసేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతాయి ఓకే ఇప్పుడు బౌల్ లో చేసేస్తున్నామా ఈ బౌల్ లోనే చేసేద్దాం సో ఫస్ట్ ఈ అటుకుల్లో సొరకాయ వేసి మిక్స్ చేసుకుందాం ఫస్ట్ అటుకులు మిక్స్ చేసుకుందాం ఓకే మెత్తగా కలిపేసుకుందాం ఓకే చేద్దాం ఓకే మరి చాలా ఫాస్ట్ గా రెడీ చేసేస్తున్నావు ఏంటి ఎక్కడ మర్చిపోతానని చెప్పి భయంతో చేసేస్తున్నావా అలా ఏం లేదు నార్మల్ కూడా స్పీడ్ గా మాట్లాడడం అలవాటు ఓకే ఓకే నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకంటే ఫాస్ట్ గా మాట్లాడుతున్నావు అనమాట ఓకే అటుకుల్ని బాగా కలిపేసుకొని దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఓకే మరి నీ గురించి చెప్పు ఇలాగా ఏం చదువుతున్నావు అది బీటెక్ అయిపోయిందా అమ్మో నేను ఇంకా ఇంటర్ ఏమో అనుకున్నాను బీటెక్ అయిపోయింది ప్రస్తుతం జాబ్ సర్చ్ లో ఉన్నాను ఓకే బీటెక్ ఏ గ్రూప్ ఈసీ ఎలక్ట్రానిక్స్ ఓకే ఓకే ఎలా ఉంది కాలేజ్ అయిపోయింది కదా అందరినీ ఫ్రెండ్స్ ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎలా అనిపిస్తుంది అందరూ చెన్నై పూణే హాస్టల్లో ఉండేదానివా లేదు నేను ఇక్కడనే డే స్కాలర్ అంటే మా ఫ్రెండ్స్ అందరు జాబ్స్ వచ్చేసి అట్లా వెళ్ళిపోయారు ఓకే ఓకే నేను ఇంకా జాబ్ సర్చ్ లో ఉన్నాను సర్చింగ్ లో ఉన్నా నైస్ ఓకే మరి ఫ్రెండ్స్ కలుస్తుంటారా వచ్చినప్పుడల్లా కలుస్తారు కంపల్సరీగా సో ఇది పిసుకున్నాక కొంచెం వాటర్ పడితే వేసుకుందాం వాటర్ ఓకే కొన్నిటి వాటికి మనం మాక్సిమం వాటర్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా దీంట్లో కావాలనుకుంటే కొద్దిగా వేసేసుకోవచ్చు ఓకే ఎవరు నేర్పించారు ఇంతకీ వడియాలు మమ్మీ అంటే నేర్చుకునేటప్పుడే నువ్వు గ్రేట్ గా వడియాలు నేర్చుకున్నావు వడియాలు అనేది ఇలాంటివన్నీ కొంచెం కష్టమైన ఇవి కదా ఓకే ఇంకా నువ్వు వడియాలు పెట్టేసావు అంటే నీకు వంటలు బాగా వచ్చి ఉండాలి వచ్చా ఇంకేం చేస్తావు నేను ఎక్కువ లైక్ నూడిల్స్ అవును 1 minute నూడిల్స్ బయట నుండి తీసుకొచ్చి లేదు నేను ప్రిపేర్ చేస్తాను లైక్ మనం మామూలుగా బయట రెస్టారెంట్స్ లో తింటాం కదా వెజిటబుల్ నూడిల్స్ అని చికెన్ నూడిల్స్ అని అవి చేయగలుగుతాను అలాంటివి యూట్యూబ్ లో చూసేదేమో ఫాలో అయిపోవడం ఓకే ఓకే సో ఇప్పుడు మనం సొరకాయ వేసుకుందాము సొరకాయ తురిమేస్తున్నాను ఇది కూడా మిక్స్ చేసేసుకుందాము ఓకే సొరకాయ పచ్చిదే కొంచెం తురిమేసుకొని కొంచెం హాఫ్ కప్పే తీసుకున్నావు కదా వేసుకోవచ్చు మనకి ఎక్కువ కావాలంటే అదే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు ఈ అటుకులు బైండింగ్ కోసం వేసేసుకున్నాం ఓకే మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటావా అంత ఎక్కువ ఏం చేయను నాకేమన్నా తినాలనిపిస్తే వెరైటీగా ఇప్పుడు నేనే చేసేసుకుంటా ఓకే లైక్ నూడిల్స్ చెప్పాను కదా నూడిల్స్ మంచూరియా ఇంకా చికెన్ 65 ఇదే ఎక్కువ చేస్తుండే ఫ్రీక్వెంట్ చికెన్ 65 కూడా చేస్తావా అబ్బో గ్రేట్ అయితే వాటి ముందు వీటితో పోల్చుకుంటే ఇవేం కాదు నథింగ్ అనమాట నీకు అందుకని ఇంత ఈజీగా అన్ని కలిపి చేసేస్తున్నావు సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము ఓకే నువ్వులు కూడా ఒక 2-3 స్పూన్స్ వేసుకుందాము ఓకే పచ్చిమిర్చి పేస్ట్ కారంకి టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి పేస్ట్ ఓకే కారం అవసరం లేదా ఇందులో పొడి కారం అవసరం లేదు ఇది వేసుకుంటున్నాం కదా ఓకే దీనికి చాలు అలానే జీలకర్ర ఓకే నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర అలానే కొద్దిగా ఉప్పు వేసేసి మొత్తంగా బైండ్ చేసేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసి ఓకే సొరకాయ అనేది మనకి మన ఇష్టం అనమాట కాస్త 1 కప్ తీసుకోవచ్చు లేకుంటే హాఫ్ కప్ అయినా తీసేసుకోవచ్చు మన ఇష్టం అంటే సొరకాయ బదులుగా ఇంకేదైనా ఆప్షన్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అటుకుల్లో క్యారెట్ వేసుకోవచ్చు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఓకే ఓకే ఇక్కడ మనకి బైండింగ్ కి అటుకులు వాడుతున్నాం కాబట్టి ఆ ప్లేస్ లో వెజిటబుల్ ప్లేస్ లో ఏ వెజిటబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఓన్లీ అటుకులు వడియాలు కూడా చేసుకోవచ్చు వెజిటబుల్స్ లేకుండా ఓన్లీ అటుకులే ఓకే నైస్ బాగుంది ఇక్కడ ఆప్షనల్ గా ఏమైనా వేసేసుకోవచ్చు కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట ఇంకా ఇప్పుడు ఇది ఇంకా ఇట్లా రోల్స్ లాగా చేసుకొని ఇట్లా అనేసుకొని వచ్చేస్తుందా ఇప్పుడు మనకి ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు కదా అవసరం లేదు ఓకే మరి రెడీ చేసేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేద్దాం
సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, సొరకాయ అటుకులు వడియాలు. దీని ప్రిపరేషన్ మీకోసం ఇంకొకసారి చెప్పేస్తున్నా. ఏమీ లేదు, అటుకులని కాస్త వాటర్లో డిప్ చేసేసుకొని అందులో వాటర్ లేకుండా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని సొరకాయ తురుముని చిన్నగా కట్ చేసేసుకొని సొరకాయని ఇందులో మిక్స్ చేసేసుకొని అందులోనే కాస్త ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, అలానే జీలకర్ర, కొంచెం 2 స్పూన్ల నువ్వులు, కొద్దిగా సాల్ట్ సరిపడినంత వేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకొని ఇలా వడియాలకు సరిపడేట మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అందులో కావాలంటే ఇంకాస్త వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా ఈ విధంగా బైండ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా రెడీ అయిపోయిన మిశ్రమాన్ని మనం వడియాలాగా ఎండలో ఆరబెట్టేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయింది కదా. మనకి అఖిల ఇంకొక రెసిపీ కూడా పరిచయం చేస్తుంది కాబట్టి ఆ రెసిపీ ఏంటో అడిగి తెలుసుకుందాం. అఖిల రెసిపీ వచ్చేసి పెసరపిండి వడియాలు. పెసరపిండి వడియాలు. ఓకే, పెసరపిండి వడియాలకు కావాల్సిన పదార్థాలు అంటే చెప్పేసి. ఉప్పు, పెసరపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, సొరకాయ తురుము, ఆయిల్. ఓకే, పెసరపిండి సొరకాయ వడియాలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి అఖిల ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ పెసరపిండి తీసుకున్నాము. ఇది పెసర్లని ఒక 3 అవర్స్ నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, 3 అవర్స్ పాటు నానబెట్టేసి మనం గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. ఇది 1 కప్ తీసుకున్నాం. 1 కప్. ఓకే, ఇది వేసుకుందాం మనం. 1 కప్. దాంతోపాటు ఇప్పుడు నువ్వు సొరకాయని కూడా చిన్నగా తురుముకున్నావు కదా, సేమ్ క్వాంటిటీ తీసుకోవాలా? పెసరపిండి అలానే సొరకాయ తురుము నేను ఇక్కడైతే సేమ్ క్వాంటిటీ వేస్తున్నాను. ఓకే, కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 1 కప్ సొరకాయ తురుము. ఓకే, ఇప్పుడు ఈ పెసరపిండి కాంబినేషన్ సొరకాయ వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు, ఇట్లా ప్లెయిన్ అన్న బాగుంటుంది. వెజిటబుల్స్ వేస్తే కొంచెం న్యూట్రియంట్స్ అన్న. ఓకే ఓకే, రైట్, అడిషనల్ న్యూట్రియంట్స్ లాగా యాడ్ అవుతుంది. ఓకే, కావాలంటే మనము క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, లేదు అనుకుంటే డైరెక్ట్ గా మనం ఈ పెసరపిండితోనే చేసేసుకోవచ్చు. ఓకే, అది మన ఫస్ట్ మిక్స్ చేసుకున్నాము. ఓకే, కలుపుతూ మరి నీ గురించి కాస్త చెప్తావా? ఎలా ఉంది ఇప్పుడు? జాబ్ సెర్చింగ్ కదా, ఇంకొంచెం హార్డ్గా అనిపిస్తుందా లేకుంటే స్టడీస్ అని అయిపోయిన బాధగా అనిపిస్తుందా? యాక్చువల్లీ నా కాలేజ్లో ప్లేస్మెంట్ రాదనమాట, సో అందుకని బయట ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు? బాగా ప్రిపేర్ అవుతున్నాను. ఎగ్జామ్స్ రాసిస్తే ఇంకా ఈజీగానే ఉంటుంది. ఓకే, జాబ్ వస్తుంది. కోచింగ్ కూడా వెళ్ళాను, కొంచెం ట్రైనింగ్ తీసుకున్నాను. సో అందుకనే ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది, వచ్చేస్తుందని కాన్ఫిడెన్స్. ఓకే, ఇంకా ఎంతమంది మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నాకు ఒక అన్న ఉన్నాడు అంతే. అన్నయ్య. ఓకే, అన్నయ్య ఏం చేస్తున్నారు? అన్నయ్య కూడా ఇంజనీరింగ్ చదివాడు. సో తనే నాకు గైడ్ చేస్తూ ఉంటాడు. ఏం కోచింగ్ తీసుకోవాలి అని తనే గైడ్ చేస్తూ ఉంటాడు. నాకు ఏమైనా కంప్యూటర్ నాలెడ్జ్ కావాలన్నా హెల్ప్ చేస్తాడు. సో తనకి కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, సో ఆ విధంగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఇద్దరు అలా కొంచెం అండర్స్టాండింగ్ బాగానే ఉందన్నమాట. ఓకే, అన్నయ్య తమ్ముడు అక్క ఇలా అనేటప్పటికీ ఎక్కువగా పోట్లాడుకోవడం ఉంటుంది. కొట్లాడతాము కానీ స్టడీ పరంగా మాత్రం సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనము 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర. ఓకే, 1 స్పూన్ ఉప్పు. ఓకే, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా తగినంత, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తగినంత వేసుకుందాం. ఓకే, వడియాలు మరి నీకు ఇష్టమేనా? ఇష్టమే, రోజు ఉండాల్సిందేనా లేకుంటే పర్టికులర్ గా? ఆలుగడ్డ వడియాలు తింటాను, అది నా ఫేవరెట్. అది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నీకు నాకు తెలుసు అన్ని ఇంచుమించు అన్ని వడియాలు కూడా నేర్చేసుకున్నట్టున్నా? వచ్చు, నేర్చుకోవడం అంటే నేర్చుకోలేదు కానీ ఒకసారి మమ్మీ వాళ్ళు చేస్తుంటే చూస్తే అర్థమైపోతుంది. ఓకే, ఇలా వడియాలు పెట్టేటప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటావా? నువ్వు పెట్టేందుకు వెళ్తుంటావా? టైం ఉంటే అని కాదు, ఎర్లీ మార్నింగ్ పెడతారు కదా, సో ఎర్లీ మార్నింగ్ ఖాళీగానే ఉంటాం, సో అప్పుడు ఆ టైంకి లేచి మరి పెడతావు అనమాట. లేపుతారు. వడియాలు పెట్టేందుకే లేపుతారా ఏంటి? నీకు పెట్టడానికి లేకపోతే. సో ఇదంతా ఇలా మిక్స్ అయిపోయింది కదా, దీన్ని మనము వడియాల కింద పెట్టేసుకోవడం. ఓకే, ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అటుకులు సొరకాయ మిశ్రమాన్ని, ఇప్పుడు నువ్వు రెడీ చేసి పెట్టుకున్న ఈ పెసరపప్పు సొరకాయ మిశ్రమాన్ని రెండింటిని కూడా మనం వడియాలుగా పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎస్, మనకి ఇక్కడ అఖిల రెడీ చేసి పెట్టేసింది ఈ పెసరపిండి సొరకాయ వడియాలు. సో చూస్తున్నారా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ అటుకులు వడియాలు అలానే ఈ పెసరపిండి సొరకాయ వడియాలు కూడా 2 సిద్ధంగా ఉన్నాయి. మరి మలమలమాడే ఈ ఎండల్లో చక్కగా వడియాలు పెట్టేసుకొని వచ్చేద్దామా? అఖిల రెడీగా ఉన్నావా? వెళ్దామా మరి? మీరు కూడా వచ్చేసేయండి. అఖిల రెడీ చేసుకున్నాం కదా, మరి మిశ్రమాన్ని మనం వడియాలాగా పెట్టేసుకుందామా? ఓకే, నువ్వు అది పెడతావా? ఇది ఒకసారి చూపించేస్తా, నేను పెట్టేస్తాను. ఇది మామూలుగానే పెట్టేసేయడము. ఓకే, ఇది ఒకసారి నేను చూపిస్తాను.
వాటర్ కొంచెం తడుపుకొని చేతికి పెట్టచ్చు. ఇట్లా పెట్టడమే, ఇలా ఉండలా చేసుకొని ఇక్కడ ఇట్లా పెట్టేసుకోవడం. ఇట్లా కొంచెం పొడి పొడిగానే ఉంది. ఇదైతే డైరెక్ట్ గా మనం ఇలా పెట్టేసుకోవచ్చు కదా, పల్చగా చేసుకోవాలి. అలా చేత్తో చేసే కంటే ఇంకా ఇలా స్పూన్ తో వేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇవి ఇలా కాకుండా అలా చిన్న చిన్నగా ఉండలాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ గా ఇలా చిన్న చిన్నగా ఇలా వేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలా అంతేనా? అంతే. ఓకే, ఆరినాక కాస్త దగ్గర పడతాయి ఇవి. ఓహో, మన ఇష్టం అనమాట, ఇది ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న పునుకులు లాగా వేసి చేశాను. ఓకే, నువ్వు అవి పెడుతూ ఉండు, నేను ఇవి ఫినిష్ చేసేస్తా. ఓకే ఓకే, నీకు వడియాలు పెట్టడం చాలా ఫాస్ట్ గా వచ్చేసింది అండ్ అప్పుడే అన్ని పెట్టేసావు. మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటావు కదా పొద్దున్నే. ఇంకా ఇంకా ఏ ఏ పనులు హెల్ప్ చేస్తూ ఉంటావు? అన్నం వండడము. అన్నం వండడంలోనా? అన్నం వండడం అంటే పొద్దున మమ్మీ లేకపోతే నేను చేసుకుంటాను. అన్నం ఏముంది, కర్రీస్ కూడా చేసుకుంటాను నేను. ఓకే, కర్రీస్ చేసావంటే ఒకవేళ పప్పు అలా చేస్తే దానికి సైడ్ డిష్ లా ఏమైనా ఫ్రైస్ ఏమైనా చేసుకుంటాను. అరటికాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, ఓకే, అలా ఏమైనా చేసుకుంటాను. సింపుల్ వే చేస్తాను. వీకెండ్ అయితే మాత్రం చికెన్ తెచ్చుకుంటాం కాబట్టి అప్పుడు చికెన్ 65 చేసుకుంటాం. చికెన్ 65 చాలా బాగా ఇష్టం కదా, చెప్పావు. ఓకే, మరి ఇంకా ఏమైనా టిప్స్ తెలుసా నీకు? ఏమైనా బ్యూటీ టిప్స్ చెప్పమంటారా? చెప్పు. నేను పెట్టుకుంటూ మాట్లాడుకుందాం, చెప్పు. నేను రెగ్యులర్ గా అయితే పసుపు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ మెంతులు, పెరుగు, పుల్ల పెరుగు వేయాలి. ఇవి మిక్స్ చేసుకొని మసాజ్ చేసుకోవాలి ఫేస్ కి. ఒక 15 minutes పెట్టుకొని తీసేసేయాలి. ఇలా 2 days కి ఒకసారి ఇలా ఫాలో అయితే కొంచెం మంచి గ్లో వస్తుంది. ఓకే, మెంతులు, కొంచెం పుల్ల పెరుగు, అందులోనే కొంచెం పసుపు, మూడింటిని మిక్స్ చేసేసి కనుక 2 days కి అంటే ఆల్టర్నేట్ డేస్ కనుక మనకి అప్లై చేసుకుంటే స్మూత్నెస్ వస్తుంది, గ్లో వస్తుంది అనమాట. గ్లో వస్తుంది బాగా. ఓకే, బాగుంది టిప్. అలా మీరు ట్రై చేస్తుంటావా మరి? అంత మంది చెప్పే వరకే కానీ ఎవరు ట్రై చేసేందుకు చేస్తుంటావా? నీ హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంది, అంటే ఏమైనా చేస్తుంటావు? హెయిర్ కూడా బ్లాక్ గా సిల్కీగా అనిపిస్తుంది. హెయిర్ కి నేను హెయిర్ మాత్రం కుంకుడుకాయలతో చేస్తాను. కుంకుడుకాయలతో. ఓకే, షాంపూస్ అసలు యూజ్ చేయవు? చిన్నప్పటి నుంచి చేయట్లేదా? చిన్నప్పుడు అంటే అప్పుడప్పుడు ఒకవేళ కుంకుడుకాయలు లేకపోతే అప్పుడు షాంపూ యూజ్ చేస్తాను. కుంకుడుకాయలు. ఓకే, ఇంకా కండిషనింగ్ లాగా కొంచెం బనానా ఉంటుంది కదా, బనానా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే అది సాఫ్ట్ చేస్తుంది మొత్తం. ఓకే, అంటే మనం షాంపూ పెట్టుకున్నా అంటే నువ్వు కుంకుడుకాయలు పెడుతున్నావు, దాని తర్వాత స్నానం చేయకముందే బనానా పిసికేసి అప్లై చేసుకోవాలి హెయిర్. ఓకే ఓకే, అది హెయిర్ కి అప్లై చేసుకొని ఒక 10-15 minutes ఉంచుకొని స్నానం చేసేది. అది ఒక మంచి కండిషనింగ్ లాగా సిల్కీగా అలా పెట్టుకుంటే సిల్కీగా అవుతుందా? నైస్, బాగుంది. బాగా పండిన అరటి పండును మనం గుజ్జులాగా చేసేసి హెయిర్ కి అప్లై చేసేసుకుంటే కనుక స్మూత్ గా సిల్కీగా అవుతుందంట. ఇంకోటి ఏంటంటే మెంతులు పుల్ల పెరుగు, ఇది కూడా హెయిర్ కి పెట్టుకుని డాండ్రఫ్ పోతుంది. అది కూడా కొంచెం కండిషనర్ అవుతుంది, కండిషనర్ లాగా పనిచేస్తుంది. బాగున్నాయి, నీ దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి. అన్ని ఫాలో అవుతూ ఉంటావా మరి? ఇవైతే రెగ్యులర్ గా ఫాలో అయ్యేవి చెప్పాను. ఓకే, ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటావా ఇలా టిప్స్? చెప్తాను. నైస్. అసలు చదువుకున్నా, ఓవైపు చదువుని చూస్తున్నావు, ఒకవైపు ఇన్ని వెరైటీస్ చేస్తున్నావు, ఎన్ని చిట్కాలు చెప్తున్నావు. కాలేజ్ లో చాలా చేస్తాను, కాలేజ్ లో ఈవెంట్స్ చేస్తాను. లాస్ట్ లో సిఎన్ కాలేజ్ ఫెస్ట్ ఉంటుంది కదా, ఆ ఫెస్ట్ కి హెడ్ లాగా కూడా చేశాను నేను. ఐ థింక్ యాంకరింగ్ వైపు రావాలని ఎప్పుడు నీకు అనిపించలేదా? యాంకరింగ్ కూడా చెప్పాలంటే ఇష్టమే, బట్ ఎప్పుడు ట్రై చేయలేదా? బాగా చేస్తున్నావు, నాకంటే నువ్వే బాగా మాట్లాడుతున్నావు. ట్రై చేయొచ్చు నువ్వు. ఓకే, ఇంతే సైజ్ సరిపోతుందో చూడు. బాగానే పెడుతున్నానా? బాగా పెడుతున్నారు. ఓకే, నీది అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. ఓకే, ఇవి మాత్రం ఎన్ని రోజులు ఆరనియాలి ఇలాగా? ఒక 3 days మినిమం పడుతుంది. 3 days పడుతుంది. ఓకే, 3 days ఆరినాక ఇవి మనకి ఇయర్ మొత్తం స్టోర్ ఉంటాయి, అంతే కదా? అంతే. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం 3 days వెయిట్ చేయాలి కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఫ్రై చేసుకుందాం మనం. సో చూస్తున్నారు కదా, వడియాలు అయితే శుభ్రంగా పెట్టేసుకున్నాం, కానీ ఆరేందుకు మాత్రం 3 days పడుతుంది. మరి అంతవరకు మీరు నేను వెయిట్ చేయలేం కదా. సో మనకి అఖిల గారి దగ్గర ఆల్రెడీ రెడీ చేసినవి ఉన్నాయంట. అవి ఎలా ఉంటాయి, వేయించినాక ఎలా అవుతాయి అన్ని లోపలికి వెళ్ళి ఫ్రై చేసి ఒకసారి చూసేద్దామా? సో లహరిక, ఇలా ఎండ పెట్టుకున్నాక పెసరపిండి వడియాలు, అటుకులు, సొరకాయ వడియాలు ఇలా అవుతాయి. వావ్, 2-3 days ఎండ పెట్టుకోవాలి మినిమం. ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కదా, మినిమం 3 days పడుతుంది. ఓకే ఓకే, ఇవి ఎండ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో చూస్తున్నారు కదా, ఎస్ చక్కగా అఖిల నేను ఎండలో పెట్టుకున్న వడియాలు మనకి చక్కగా ఆరినాక ఈ విధంగా రెడీ అవుతాయి.
ఒకసారి చూస్తున్నారా, అటుకులు సొరకాయ వడియాలు చాలా చిన్నగా అంటే లావుగా వేసుకున్నాం కదా, ఎంత చక్కగా వచ్చాయో. మంచి షేప్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా వస్తాయి ఆరినాక. సో నెక్స్ట్ పెసరపిండి సొరకాయ వడియాలు. పెసరపిండి కాస్త ఎల్లోయిష్గా ఉంటుంది కదా, ఆ పిండి కలర్ కూడా ఇక్కడ మనకి ఎండిన తర్వాత సేమ్ అలానే ఉంది యాజ్ ఇట్ ఈస్. చాలా చిన్నగా వేసేసుకున్నాం. రెండు కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసుకోవాలి, చక్కగా ఆయిల్ పెట్టి వేయించేసుకోవాలి. సో ఆయిల్ పెట్టేనా? ఓకే. సో ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. మరి కాసేపు మాట్లాడుకుందామా అఖిల? ఓకే. ఎలా ఉంది అసలు నీకు? అన్నయ్య సపోర్ట్ బాగా ఉంది. కాలేజ్ లో ఫ్రెండ్స్ ఎలా ఉంది? సపోర్ట్ బాగుంటుందా వాళ్ళది? హెల్ప్ చేస్తూ ఉంటారా? చాలా హెల్పింగ్ నేచర్. కొంచెం కోపంగా కొంచెం తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారా ఫ్రెండ్స్ అంతా? నాకు ఇప్పుడు అలా రాలేదు, కొంచెం అయ్యాయి. కానీ అంటే కాలేజ్ అంటే ఏడిపించడం సీనియర్స్ జూనియర్స్ అట్లా ఏమైనా ఉందా మీకు? సీనియర్స్ నన్ను ఫస్ట్ డేనే ర్యాగింగ్ చేశారు. అవునా? ఎలా చేశారు? ఫస్ట్ డే మొత్తం గర్ల్స్ ఆటోలో వెళ్తుంటే మొత్తం అంతా నా బ్యాచ్ సివిఆర్ కాలేజ్ వాళ్ళే, నా కాలేజ్ వాళ్ళే. అబౌట్ నేను ఒక్కనే జూనియర్ ని, మిగతా అందరూ సీనియర్సే. 10 to 15 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ ఇంకా మాట్లాడడము, ఇంగ్లీష్ లో మాట్లాడు, తెలుగులో మాట్లాడు, ఇంట్రొడక్షన్ ఇవ్వు, హిందీలో ఇంట్రొడక్షన్ ఇవ్వు అని చెప్పారు. అన్ని ఇచ్చాను. తర్వాత ఏం చేస్తావు ఖాళీ టైంలో, నీకెవరు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వమని చెప్పారు, ఇలా చాలా క్వశ్చన్స్ చేశారు. లాస్ట్ కి బాగా స్వీట్ గా మాట్లాడి నాతో పాట పాడిపించుకొని, పాట పాడాకేమో నీ వాయిస్ చాలా బాగుంది కదా, సింగర్ అవ్వచ్చు కదా, ఈ కాలేజ్ లో ఎందుకు జాయిన్ అయ్యావని ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగారు. తర్వాత లాస్ట్ కి అసైన్మెంట్స్ ఇచ్చారు. ఓకే. మరి ఇలాగా నీ కబుర్లోగా మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా, వేయించేసుకుందామా? వేయించేసుకుందాం. ఫస్ట్ ఏం వేస్తున్నావు? ఇదినా అదినా? ఇది వచ్చేసేయండి అటుకులు. అటుకులు సొరకాయ వడియాలు వేసేసాయి. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్. కాలేజ్ లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి కదా, చక్కగా అన్నీ ఉంటాయి అక్కడ. బాగా కలర్ రావాలా లేకుంటే చూడు ఒకసారి కొంచెం బ్రౌనిష్ చాలు. ఓకే. నీకు టిప్స్ కూడా బాగా తెలుసా అయితే? మరి తెలుసా? ఓకే. ఒక నిమిషం ఇది తీసేసి నాకు మాట్లాడేసుకుందాం. మళ్ళీ మనసంతా నాకు ఇక్కడే ఉంటుంది. నీకు కొంచెం కూడా టెన్షన్ లేదు, కానీ నా టెన్షన్ అంతా దీనిపైన ఉంది. తిప్పకపోతే మాడిపోతాను. ఓకే. బాగున్నాయి కదా వేగినాక? ఇది మనం చూస్తుంటే మర్మరాలతో చేసినట్లు అనిపిస్తూ ఉంది. ఇక్కడ అటుకుల లుక్ ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఓకే. మరి అవి కూడా వేసేసుకుంటావా? పెసరపిండి సొరకాయ వడియాలు వేసేసే. ఓకే. కలర్ వేగిపోయాయి. కలర్ మంచిగా వచ్చి తీసేద్దాం. ఓకే. నీ స్టవ్ బ్రౌనిష్ కలర్ వస్తే చాలు. ఓకే. స్టవ్ ఆపేస్తావా? ఆపేస్తాను. ఓకే. మనకి ఎల్లో ఇష్గా ఉండే ఈ వడియాలు కాస్త కలర్ బ్రౌన్ గా వచ్చేసాయి. ఇవి ఎలా తింటే బాగుంటాయి అఖిల? నేనైతే మోస్ట్లీ పప్పు, చారు తింటాను. ఒక్కొక్కసారి ఎలా అంటే ఇప్పుడు అది కొంచెం చాట్ ఐటమ్ లాగా కూడా చేసుకుంటాను. చాట్ ఐటమ్ లాగా అటుకులు ఉంది కదా, దాంట్లో లైక్ ఉల్లిపాయలు, టమోటా, కొత్తిమీర, నిమ్మకాయ పిండి. ఓకే. ఇవి చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలా? ఏవైతే మనం అటుకులతో చేసుకున్న ఈ వడియాల్ని చిన్న చిన్న ముక్కలు చేసేసి టొమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్ని వేసేసి ఇవి కూడా మిక్స్ చేసేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి మధ్య మధ్యలో. కొత్తిమీర వేసేసి అదొక చాట్ ఐటమ్ లాగా. ఓకే. మరి వీటిని ఏ విధంగా యూజ్ చేయొచ్చు మనం? ఇది పెసరపిండి సొరకాయ వడియాలతోనే మమ్మీ కర్రీస్ కూడా చేస్తారు. ఓకే. కర్రీస్ కూడా చేసుకోవచ్చా? అంటే యాజ్ మనం టొమాటో కర్రీ చేసుకున్నాం అనుకోండి, అందులో ఇవి మిక్స్ చేసేసుకోవచ్చా? వావ్, చాలా మంచి ఐడియా. ఇట్లాంటి వడియాల్ని మనం మామూలుగా రైస్తోనే తింటూ ఉంటాం కదా, ఆ విధంగా కాకుండా మనం దీన్ని కూరలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. చక్కగా ఏం లేనప్పుడు కొంచెం టమాటో లేకుంటే ఇంకేదో వంకాయ అలా కూడా మిక్స్ చేసుకోవచ్చా వెయిట్లోనేనా? ఓకే. వెయిట్లోనైనా కొంచెం మనకి క్వాంటిటీ తగ్గింది అనుకునేటప్పుడు ఈ వడియాలను అందులో మిక్స్ చేసుకుంటే మనకి క్వాంటిటీ పెరిగినట్టుగా ఉంటుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. చాలా మంచి ఐడియా. ఈ వడియాలు మనకి ఈ విధంగా కూడా యూజ్ అవుతున్నాయి. ఓకే, నైస్. ఓకే, రెండు రెడీ అయిపోయాయి కదా, మరి టేస్ట్ చేసేద్దామా ఇద్దరం కలిసి? ఓకే. ఎందుకంటే నీతో పాటు నేను కూడా రెడీ చేశాను కదా. సో ఫస్ట్ నువ్వు అది టేస్ట్ చేయి, నేను ఇది టేస్ట్ చేస్తా, తర్వాత మళ్ళీ షేర్ చేసుకుందాం. చాలా బాగున్నాయి ఇవి. చూస్తుంటే మరమరాలాగా చాలా లావుగా అనిపిస్తుంది, కానీ బాగా వేగింది చుట్టువైపులో కూడా, చాలా టేస్టీగానే. నువ్వులు వేసుకున్నాం. ఈ అటుకులు లైట్గా సొరకాయ నువ్వు చాలా తక్కువ క్వాంటిటీ వేసావు కదా, తక్కువ వేసినా సరే కరెక్ట్గా సరిపోయింది, మరి ఎక్కువగా కాకుండా. నీది ఎలా అనిపిస్తుంది? నాది కూడా బాగుంది, క్రిస్పీగా, సొరకాయ అక్కడక్కడ తగులుతూ. ఓకే, నేను కూడా టేస్ట్ చేసేస్తా.
సో చూస్తున్నారు కదా పెసరపిండి సొరకాయ వడియాలు. చాలా బాగుంది. రెండే చాలా క్రిస్పీగా. అబ్బా ఇది దేంతో తిన్నాం అక్కడ చెప్పినట్లు కూరలో వేసుకుంటే ఇంకా కాస్త సాఫ్ట్గా అవుతుంది. ఇలా మనం రైస్తో కానీ పప్పుతో కానీ తీసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఎలా తీసుకున్నా మాత్రం చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. సో అఖిల 2 రెసిపీస్ కూడా అసలు నీ ఏజ్కి తగ్గట్టుగా కాకుండా ఇంకా పెద్దగా తరం వెళ్ళి మాకు 2 రెసిపీస్ వడియాలను పరిచయం చేశావు. ఇంట్రెస్టింగ్గా, చాలా టేస్టీగా, చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. మరి మాకు ఇంత రుచికరమైన రెసిపీస్ పరిచయం చేసినందుకు నీకు గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చేసి సొంతం చేస్తున్నా. గీతాకృష్ణ శారీస్ వారు కొత్తపేట అండ్ పనామాలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. నీకు చుడీదార్స్, కుర్తీస్, శారీస్ కావాలంటే శారీస్ షాపింగ్ చేస్తావా? అలవాటు ఉందా మీకు దగ్గరే కాబట్టి? ఓకే ఓకే, మళ్ళీ వెళ్ళి షాపింగ్ చేసేసుకో. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈ రోజు మనకు అఖిల పరిచయం చేసిన ఈ 2 రకాల వడియాలు చాలా చాలా చక్కగా ఉన్నాయండి. మరి ఇలాంటి సరికొత్త రెసిపీస్ మీకు ఏమైనా తెలిసినట్లుంటే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సర్ప్రైజింగ్ గిఫ్ట్లు మీ సొంతం చేసుకోవచ్చు. వెంటనే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాటి రుచిచూడు కార్యక్రమం. రేపటి రుచిచూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.